హాయ్ అన్న. నమస్కారం అండి. మీకు ఆల్రెడీ విష్ణుప్రియ గురించి తెలిసిందే. మొన్న రీసెంట్గా ఆమె మీద కేసు అనేది నమోదైంది జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే ఆమెకి 1792 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పెయిడ్ సబ్స్క్రైబర్స్. అలాంటిది ఇప్పుడు ఈ ఏఎస్ఎఫ్ఐ కేసు జరిగిన తర్వాత ఆమె సబ్స్క్రైబర్ వచ్చేసి దాదాపు 5,000 దాకా వచ్చింది. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఒకటే అండి, తను సోషల్ మీడియాలో ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు. నేను చెప్పేది కూడా ఇక్కడ నేను విష్ణుప్రియని సమర్థిస్తాను. ఎందుకంటే తను బయటకు వచ్చింది, ఇంటి నుంచి బయటకు వచ్చింది, కొద్ది డబ్బు సంపాదించుకుని అని చెప్పేసి వచ్చింది. ఆ డబ్బు కూడా తను ఒళ్ళు చూపించుకొని అర్ధనగరంగా ఒళ్ళు చూపించుకొని వద్దామని చెప్పేసి వచ్చింది. యాంకర్స్ అంటే ఒకప్పుడు మనకు చీర కట్టుకొని కట్టుబొట్టుతోటి మొత్తం వచ్చేవాళ్ళు. ఇప్పుడు మొత్తము అర్ధనగరంగా వచ్చేవాళ్ళే యాంకర్స్ అని తెలుస్తుంది. ఒకప్పుడు రష్మి అంతే, అనసూయ అంతే, అందరూ అర్ధనగరంగా వచ్చారు. ఆ మధ్య శివాజీగా చెప్పడం వల్ల వీళ్ళు మళ్ళీ కట్టుబొట్టు అనేది సరి చేసుకున్నారు. అంతేగాని ఇటువంటిది అనేది మనకు ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. యాంకర్స్ అనేది చూపించుకోవడంలో తప్పు లేదు అనే భావనే మన దగ్గర ఉంది. దీనివల్ల పిల్లలు అనేది ఖచ్చితంగా చెడిపోతారు. కాకపోతే శివాజీ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది రావాలి. అలా వచ్చి వీళ్ళందరినీ కట్టడి చేస్తేనే బెటర్. ఈ కట్టడి అనేది కూడా గవర్నమెంట్ పరంగా రూల్స్ రావాలి. ఒక యాంకర్ అంటే ఈ రకంగానే ఉండాలి అని చెప్పేసి ఆ రూల్స్ పెట్టినంత వరకు ఇవన్నీ లీగల్. విష్ణుప్రియ గారు ఏది చేసినా కూడా లీగల్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఒకనొక కోర్టు కేసుల్లో కోర్టు జడ్జిలే కొన్ని నియమాలు చెప్తున్నారు. ఆడది ఏం చేసినా ఓకే అని చెప్పేసి. అటువంటిప్పుడు మనం ఇక్కడ యాంకర్ను తప్పుపట్టడానికి ఏం లేదు. తను పూర్తిగా కూడా నగ్నంగా ఏం చూపించట్లేదు. తను జస్ట్ ఫోటోలు మాత్రం చూపిస్తుంది. అది కూడా తన సంపాదన కోసం అని చెప్పేసి. సేమ్ అవే ఫోటోలు మనకు టీవీలో కనిపిస్తున్నాయి, హాఫ్ డ్రెస్సులు వేసుకొని. దాంట్లో తప్పులేదని చెప్పి నేను గట్టిగా సమర్థిస్తున్నాను. తను కొద్దిగా డబ్బు వస్తుందంటే సంపాదించుకోనివ్వండి, తప్పేముంది అందులో. టీవీలో కనిపించేది కదా తను చూపిస్తుంది, సినిమాలో కనిపించేది కదా చూపిస్తుంది. ఈవెన్ సినిమాలో కొన్ని ఇంటెన్షన్ సీన్స్ చూపిస్తున్నారు. హీరో హీరోయిన్ గట్టిగా ముద్దు పెట్టుకోవడం, లేదంటే హీరోయిన్ బట్టలు లేకుండా జస్ట్ 2 పేలికలు అంట పెట్టేసి. ఒకనొక షారుఖ్ ఖాన్ మూవీ ఉంది, దాంట్లో దీపికా పదుకొని ఒక డ్రెస్ వేసుకుంది. దాని మీద చాలా దుమారం లేచింది. అయినా కూడా ఆ సీన్ అనేది డిలీట్ చేయలేదు సినిమా నుంచి. అంతగా వాళ్ళు ప్రభావం చూపిస్తారు. మరి దాని ముందు విష్ణుప్రియ చేసేది ఎంతండి? రూల్స్ అనేటివి అన్ని చోట్ల నుంచి రావాలి. ఒక విష్ణుప్రియని పట్టుకొని వెళ్ళడం కాదు, అందరినీ మార్చాలి. అప్పుడే సమాజం అనేది బాగుపడుతుంది. ఇప్పటికైతే నేను ఖచ్చితంగా విష్ణుప్రియనే సమర్థిస్తాను. నీ వాళ్ళు నీ ఇష్టం, సంపాదించుకో. కానీ నీ దగ్గర కూడా ఒకసారి చూసుకో. 18 లోపల పిల్లలు ఉంటే దయచేసి వాళ్ళకు మాత్రం సభ్యత్వం ఇవ్వవు. నీకు కూడా నీ ఇంట్లో కూడా నీ తమ్ముళ్ళు ఎవరో ఉంటారు, చిన్నపిల్లలు మాత్రం దూరంగా ఉంచు. అది మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. విష్ణుప్రియ అని కాదండి, ఆ ప్లేస్లో ఎవరైనా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఏంటంటే తను 300 రూపీస్ టికెట్ పెట్టిందంట సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి. ఆ 300 రూపీస్ వచ్చిందని చెప్పేసి కొత్తగా టార్గెట్ చేస్తున్నారు. ఏదో కొత్త ఇష్యూ అని చెప్పేసి అంతే. విష్ణుప్రియ అని కాదు, ఇటువంటి వాళ్ళు చేసేవాళ్ళు అంతెందుకు. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా నుంచి ఒక గ్యాంగ్ ఉంది మొత్తం ఇటువంటి చేసేది సోషల్ మీడియాలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొన్నటిదాకా మేము ఒళ్ళు అమ్ముకుంటే కూడా మాకు రాని డబ్బులు కేవలం వీడియోలు చూపిస్తే మాకు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు వీడియోలు చూపించుకుంటారు. తప్పులేదు, దాంట్లో వేషావృత్తి వాళ్ళు ఏం చేయట్లేదు. జస్ట్ వాళ్ళు ఒళ్ళు చూపించుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు. కాకపోతే ఇటువంటి వాటిల్లో ప్రభుత్వం అనేది కాస్త కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సోషల్ సైట్ అనేది నిర్బంధించాలి. నిర్బంధించడం అంటే నియమాలతో ఉంచాలి వాటిని. ఇవి కేవలం ఈ వయసు వాళ్ళే చూసేటట్టు. మనకు ఆధార్ లింక్ అని చెప్పి ప్రతి చోట అయిపోయింది. ఆ ఆధార్ లింక్తో సోషల్ మీడియాలో కట్టడి చేయండి. 18 దాటిన వాళ్ళకు ఇటువంటి సైట్స్ అనేది ఓపెన్ కాకూడదు. ఆ రూల్ పెట్టగలిగితే సమాజంలో కోర్టులు ఎలా అయితే చెప్తున్నాయో ఆ రకంగా వీళ్ళు కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంది.